3 ఎగ్స్, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. త్రీ ఎగ్స్ చేసిన తర్వాత మనం టమాటా వేసుకోవాలి గైస్, ఆనియన్స్ వేసుకోవాలి గైస్, ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి గైస్, పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర, కొత్తిమీర తర్వాత పుదీనా వేసుకోవాలి గైస్. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, తగిన తక్కువ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత మిడియాల పొడి వేసుకోవాలి, మళ్ళీ కారం వేసుకోవాలి గైస్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి గైస్. ఇవన్నీ వేసుకోవచ్చు, బటర్ అన్నీ వేసుకోవచ్చు, మీరు రెండు లేదని వేసుకోవచ్చు. ఇంతకుముందు టమాటా, మిర్చిలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవి మీరు ఆమ్లెట్ లాగా వేసుకోండి గైస్. ఫస్ట్ ఆమ్లెట్ వేసిన తర్వాత దానిపైన బ్రెడ్ వేసుకోవాలి గైస్. అంటే తిప్పుకుంటూ ఉండాలి. బ్రెడ్ వేసుకున్నాం కదా, మనం తిప్పుకోవాలి గైస్, లెఫ్ట్ టు రైట్. సో గైస్ ఇవన్నీ మనం తిప్పుకున్నాం కదా, తిప్పుకున్న తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ మొత్తం రెడీ అయిపోయింది గైస్. ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. కొంచెం మీ మంచి ప్లేట్ ఉంటే దాని మీద ఆమ్లెట్ వేసుకోండి. గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హియరింగ్ ఫ్లవర్. ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ను ఈ సాస్ టొమాటో, ఇంకా ఇది టేస్ట్ ఎలా ఉందని చెప్తాను. చాలా బాగుంది. ఇప్పటికే చాలా కష్టపడ్డాను. నిజం చెప్పాలంటే ఇక్కడ బయట ఇంతవరకు టేస్ట్ చేయలేను. నేను ఒంటరిగా చేసుకొని కష్టపడి చాలా చేసుకున్నాను బ్రెడ్ ఆమ్లెట్. సో గాయస్ మీకు నచ్చిన ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గంట మాత్రం మర్చిపోకండి. సీ యు గైస్, బై.